రైతు సోదరులకు నమస్కారం. రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి అన్నదాతలు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సహాయం అందజేస్తామని గత ఎన్నికల హామీలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ వానాకాలం పూర్తి కావచ్చిన రైతు భరోసా ఇంతవరకు జమ చేయలేదు. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు ఉన్నటువంటి పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయడంతో రైతు భరోసా పథకం కోసం రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు. వానాకాలం సాగు గడిచిపోవడానికి ప్రస్తుతం వరి, పత్తి పంటలు పెద్ద ఎత్తున సాగవుతున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసా పథకంపై గంపెడాశలు పెట్టుకున్నటువంటి రైతన్నలకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం యాసంగి సాగు కోసం రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని రైతు బంధు కింద అందిస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుంచి రైతు బంధు పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. గడిచినటువంటి 6 సంవత్సరాల కాలంలో వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి 12 సార్లు రైతులకు క్రమం తప్పకుండా పంట పెట్టుబడి సాయాన్ని గత ప్రభుత్వం అందించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 విడతలుగా 5,000 రూపాయల చొప్పున ఎకరాకు 10,000 రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని అందించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా పథకాన్ని ప్రక్షాళన చేసి ఎకరానికి 15,000 రూపాయలను 7,500 రూపాయల చొప్పున 2 విడతలుగా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో అర్హులైనటువంటి రైతులకే రైతు భరోసాను అమలు చేస్తామని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వ హయాంలో ఫామ్ హౌజులు, రియల్ ఎస్టేట్ భూములు, చెరువు శిఖం భూములు, రోడ్లకు సాగులో లేనటువంటి కొండలు, గుట్టలకు సైతం రైతు బంధు అమలు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యంగానైనా రైతు భరోసా పథకం కింద పకడ్బందీగా పంట పెట్టుబడి సాయం రైతులకు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకు అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి మరీ పకడ్బందీ మార్గదర్శకాలతో రైతు భరోసాను అమలు చేస్తామని తెలిపింది కాంగ్రెస్. అయితే గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ రైతు భరోసాపై చర్చ జరగలేదు. మరోవైపు ఉమ్మడి జిల్లాల వారీగా ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయ సేకరణ కూడా చేసింది. కేబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు సేకరించింది. ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలనే దానిపై రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది కేబినెట్ సబ్ కమిటీ. ఈ ఏడాది వానాకాలం పెట్టుబడి సాయం కింద జూన్ మొదటి వారంలోనే రైతు భరోసాను అమలు చేయాలి. అయితే పకడ్బందీగా పథకాన్ని అమలు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారోనన్న ఉత్కంఠతో రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. వానాకాలం సాగు మొదలై చివరి దశకు చేరుకున్న రైతు భరోసా పథకం మాత్రం అమలు కాకపోవడంతో రైతన్నలు పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు వీలు లేనటువంటి వారు ప్రైవేటు అప్పులపై ఆధారపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్ల ఎకరాలకు అందాలి. దాదాపుగా 68 లక్షల మంది రైతులకు గాను వానాకాలం సాగు కోసం ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 7,624 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకే రైతు భరోసాను అమలు చేస్తామని ప్రకటించడంతో ఎకరానికి 5,000 కాకుండా 7,500 రూపాయలు ఇస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎన్ని ఎకరాలకు, ఎంతమంది రైతులకు
రైతు భరోసా అందుతుందనేది ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసి కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రైతు భరోసా పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కొండలకు, గుట్టలకు, వెంచర్లకు, సాగులో లేనటువంటి భూములకు ఇవ్వకుండా కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలనే దానిపైన కేబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. చాలామంది రైతులు 10 ఎకరాల లోపు ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని వివరించడం జరిగింది. అయితే కేబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి కేవలం పంట సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని భావించింది. రైతు భరోసా కౌలు రైతులకు కూడా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు నిరాశ తప్పడం లేదు. వానాకాలం సీజన్ పూర్తి కావస్తున్న రైతు భరోసా నిధులను ఇంతవరకు జమ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులు ఆందోళనకు దిగకుండా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేసి తొందరగా రైతన్నల అకౌంట్లలో రైతు భరోసా నిధులను జమ చేయాలని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.